టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన విజయశాంతి మెదక్ నుంచే పోటీ చేస్తానన్న రాములమ్మ. రెండో రోజు సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్, సంయమనం పాటించాలన్న సీఎం కిరణ్. ముగిసిన పంచాయతీ పోరు, తుది విడతలో పుంజుకున్న కాంగ్రెస్. రాష్ట్రంపై కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి, గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక. కేసీఆర్ కు తనకు మనస్పర్ధలు రావడం వల్ల తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోందని మెదక్ ఎంపీ విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఇప్పట్లో తానే పార్టీలో చేరడం లేదని ఆమె చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించానని, అలాగే అన్ని పార్టీలు తనను ఆహ్వానిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచే పోటీ చేస్తానన్న విజయశాంతి మెదక్ తన ఊపిరని చెప్పారు. మెదక్ ఎంపీ విజయశాంతిపై వేటు పడింది. కాంగ్రెస్ పెద్దలను కలవడంతోనే సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. పోలిట్ బ్యూరో ఏకాభిప్రాయంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ తెలపాలంటూ ఆమెకు షోకాస్ నోటీస్ కూడా ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎంపీ విజయశాంతి సస్పెండ్, పోలిట్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ సిడబ్ల్యూసీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. స్పష్టమైన సంకేతాలతో సంబరాలు కూడా మిన్నంటాయి. ఈ సందడిలోనే మెదక్ ఎంపీ విజయశాంతి ఇంటి ముందు టీఆర్ఎస్ కటౌట్లు గల్లంతవడం, ఇందిరాగాంధీ కటౌట్లు రావడం, ఈ సంకేతాలతో విజయశాంతి కాంగ్రెస్ లో చేరుతున్నారన్న ప్రచారం జోరెందుకుంది. మెదక్ ఎంపీ సీటు విషయంలో విజయశాంతి కొంతకాలంగా పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సమావేశమైనట్టు టీఆర్ఎస్ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎటు వెళ్లినా కలిసి వెళ్లే అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం ఎందుకు మారింది? రాష్ట్రం ఏర్పడే దిశలో రాములమ్మను పార్టీలోంచి సాగనంపాలనుకోవడం వెనుక అసలు కథేంది? అసలు టీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ లో విలీనమవుతుందని చర్చ జరుగుతోంది. విలీనం చేయాలని, చేస్తారని దిగ్గిరాజా చెప్పకనే చెప్పారు. టీఆర్ఎస్ఏ కాంగ్రెస్ లో విలీనమవుతుంటే మరి రాములమ్మ పార్టీ కన్నా ముందు కాంగ్రెస్ లో కలవాలనుకున్నారా? ముందే వెళ్తే మెదక్ సీటు రిజర్వ్ చేసుకోవచ్చనేది ఆమె ప్లానా? రాములమ్మ మనసులో మాటేంటో గాని రాత్రికి రాత్రే టీఆర్ఎస్ ఆమెను సస్పెండ్ చేయడం చర్చగా మారింది. ఈ చర్చ ఏ రచ్చకు దారి తీయబోతోందో. సస్పెండ్తో రూట్ క్లియర్ అయిందని ఆమె ఖుషీగా కాంగ్రెస్ లోకి వెళ్తారా, లేదంటే పూర్వాశ్రమం బీజేపీ బాట పడతారా? అంటే రాములమ్మకు బీజేపీలో నో ఎంట్రీ బోర్డే అంటున్నారు ఆ పార్టీ నేత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అద్వానీతో విజయశాంతి చర్చలు సాగించినట్టు వచ్చిన ఊహాగానాల్ని ఎన్ఎం కొట్టివేశారు. మెదక్ ఎంపీ విజయశాంతి గారిని టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. అయితే విజయశాంతి గారు బీజేపీలోకి వస్తున్న ఊహాగానాలు కూడా కొన్ని ఛానల్స్ చేస్తూ ఉన్నాయి. అయితే మాకున్న స్పష్టమైన సమాచారం మేరకు విజయశాంతి గారు ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్తో టచ్లో ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మాకున్న సమాచారం. రాములమ్మకు కాంగ్రెస్ లో లైన్ క్లియర్ అయిందా? కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు వికర్షగాని టీఆర్ఎస్ విజయశాంతిని సస్పెండ్ చేసిందా? మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ కు గట్టి పట్టుందనే విషయం పంచాయతీ ఫలితాల్లోనూ స్పష్టమైంది. అయితే జిల్లాలో సస్పెన్షన్ల పర్వం పంచాయతీగా మారుతోంది. నాడు మెదక్ ఎంపీగా ఉన్న ఆలే నరేంద్రపై సస్పెండ్ వేటుబడింది. ఇటీవలే ఇదే జిల్లాకు చెందిన రఘునందన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కలకలం రేపింది. తాజాగా
రాములమ్మను కూడా సస్పెండ్ చేయడం సంచలనం రేపుతోంది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని, ఆమెకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఆలయ నరేంద్ర 2 విజయశాంతి ఎపిసోడ్స్ చూస్తే మెదక్ సీటు టీఆర్ఎస్ లో ముసలం రేపుతుందా అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. ముందుగా అందుకు సంబంధించిన నోట్కు ప్రభుత్వ వర్గాలు తుది మెరుగులు దిద్దుతున్నాయి. మరోవైపు సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్రపై ఇంకా ఆశలు పెట్టుకున్నారు. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడం ఇక మరెన్నో రోజుల్లో లేదు. యూపీఏ సర్కార్ 9 ఏళ్ల పాటు విభజన అంశాన్ని ఎంతగా నాంచిందో ఇప్పుడు అంత వేగంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. తెలంగాణపై కేబినెట్ నోట్ కూడా రెడీ అవుతోంది. ప్రధాని కార్యాలయం పరిశీలించాక ఈ నోట్ను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. నోట్ ఫైనల్ అయితే ఇవాళ సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మంత్రులెవరికీ కేబినెట్ నోట్ అందలేదు. అలాగే కేబినెట్ కమిటీని నియమించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఫైల్ను ముఖ్యమైన ప్రభుత్వ విభాగాలకు మన్మోహన్ సర్కార్ పంపిస్తోంది. న్యాయ, ఆర్థిక, హోం, రక్షణ తదితర శాఖలు డ్రాఫ్ట్పై దృష్టి పెడుతున్నాయి. ఆస్తులు, నదీ జలాలు, ఉద్యోగాల వంటి పంపకాలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం ప్రయత్నిస్తోంది. కేంద్ర మంత్రి శరద్ పవార్ తనను కలిసిన టీ కాంగ్రెస్ నేతలకు ఇదే విషయాన్ని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్ పాస్ అవుతుందన్నారు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. బిల్లును అడ్డుకుంటామని సీమాంధ్ర నేతలు చేస్తున్న హెచ్చరికలకు ప్రాధాన్యతనివ్వాల్సిన పనిలేదన్నారు. ప్రజల్లో ఆవేశాలు పెంచేవాళ్ళు అన్ని శక్తులు ఉంటాయి. ప్రజల్లో ఆవేశం ఉన్నప్పుడు అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళ ఆలోచన ఏమున్నా కూడా కొంత రెస్పాండ్ చేస్తారు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా రెస్పాండ్ చేయడం సహజం. రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి కాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నెల రోజుల క్రితం తెలంగాణ ప్రక్రియ వేగంగా సాగుతుందంటే ఎవరూ నమ్మలేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పుకొచ్చారు. డిసెంబర్ నాటికి కొత్త రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. 2 రాష్ట్రాలు అయితే ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా కొన్ని టైం బౌండ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనం దానికి ఎంత వేగంగా తొందర చేయాలంటే కూడా కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో బిఫోర్ ఫిబ్రవరి 2 ముఖ్యమంత్రులు ఫార్మేషన్ అవుతుంది. ఐదర్ జనవరిలో కావచ్చు. బట్ జనవరి కంటే ముందు రావడం, 2014 కంటే ముందు రావడం కొంచెం కష్టమే ఉంది. ఐదర్ అయితే కూడా డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి లోపల అయిపోతుంది. ఈ రోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి షిండే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వివరించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర విభజన ప్రకటనతో టీ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ప్రధాని మన్మోహన్ కేంద్ర మంత్రి శరద్ పవార్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా కలిసుండాలని టీ కాంగ్రెస్ నేతలతో సోనియా అన్నారు. భౌగోళికంగానే విడిపోతున్నారు తప్ప తెలుగువారంతా కలిసే ఉండాలని ఆకాంక్షించారు. సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ కాబట్టే తెలంగాణ ఇవ్వాల్సొచ్చిందని వారికి వివరించారు. సీమాంధ్రులను కించపరచడం, ఇబ్బంది పెట్టడం వంటివి చేయొద్దు. ఆవేదనలో సీమాంధ్రులు చేసే విమర్శలను తీవ్రంగా తీసుకోవద్దని హితవు చెప్పారు. జైపాల్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు, గీతారెడ్డి వంటి నేతలు, పలువురు ఎంపీలు సోనియాను కలిశారు. మరోవైపు సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నారు. కేవీపీ రామచంద్రరావు ఇంట్లో జరిగిన భేటీలో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇవాళ మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు. తమ డిమాండ్లను అధిష్టానం ముందుంచుతారు. తెలంగాణ ప్రకటనను ఇప్పటికీ సీమాంధ్ర నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విభజనను ఊహించలేకపోయామని, తాము మోసపోయామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. తీవ్రమైన నిరసన కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇట్లా వ్యవహరిస్తుందని మేము అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది కూడా రెచ్చగొట్టినా కూడా ఒక జాతీయ భావంతో, విశాలమైన దృక్పథంతో నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే అనేకమైన సమస్యలు ఇటువంటి వచ్చిన కాశ్మీర్ సమస్య కావచ్చు, అనేకమైన సమస్యలు ఉన్నాయి కూడా ఈ రోజు వ్యవహరిస్తామని చెప్పే ఒక నమ్మకంతో ఈ రోజు కూడా ఉన్నాము. ఈ రోజు కూడా ఇంతవరకు కూడా ఉన్నాం. కానీ మావన్నీ కూడా పెడచెవును పెట్టి ఈ రోజు కేవలం కూడా వస్తాం. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర నేతల్లో ఐక్యత బలపడింది. కేవీపీ రామచంద్రరావుపై ఒకప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన హర్షకుమార్, పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వంటి వారంతా భేదాభిప్రాయాలు పక్కన పెట్టారు.
ఎప్పుడూ కేవీపీ గడప తొక్కని వాళ్ళు ఆయన ఇంటికెళ్లి మరీ మంతనాలు సాగిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించేలా తక్షణం చర్యలు తీసుకోవాలని డీజీపీ చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు సీఎం కిరణ్. ఆందోళనలో పోలీసులు సంయమనం పాటించేలా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయాలన్నారు ఆయన. ఎక్కడా కనీసం రబ్బర్ బుల్లెట్లు కూడా వాడకుండా ఆందోళనల్ని అదుపు చేయాలని సూచించారు సీఎం. అదే సమయంలో ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల్ని నాశనం చేయొద్దని, నేతల విగ్రహాల్ని ధ్వంసం చేయొద్దని కోరారు. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ గుంటూరు జిల్లాలో రెండో రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. చిలకలూరుపేటలో బస్టాండ్ ఎదుట కంచె వేసిన సమైక్యవాదులు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. తెనాలి బంద్ కు పిలుపునిచ్చిన సమైక్యాంధ్ర మద్దతుదారులను బస్సులను కూడా అడ్డుకుంటున్నారు. విద్యార్థి జేఏసీ నేతలు బస్టాండ్ ఎదుట బైఠాయించారు. సమైక్యాంధ్ర బంధును సమైక్యాంధ్రపతి రాజీనామా చేయాలి. శ్రీమంద్ర ప్రజాప్రతి సమైక్యాంధ్ర కొనసాగాలని కోరుకుంటూ చిలకలూరుపేట జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు బంధువు పిలిపించాం. దాంట్లో భాగంగా ఆర్టీసీ బస్సులు వాటి మీద ఆపాలని చెప్పి రిక్వెస్ట్ చేశాం. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. మన పొట్టి శ్రీరాములు గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగు రాష్ట్రాన్ని మరి ఈరోజు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరి దీనిని రెండుగా విడదీసినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు చిలకలూరుపేటలో పశ్చిమలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వరుసగా రెండో రోజు విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి. మరోవైపు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితిగా ఏర్పడిన ప్రజా సంఘాలు ఏలూరు దిగ్బంధానికి పిలుపునిచ్చారు. ఏలూరు భవిరిశెట్టిపేటలో ఇందిరా విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఏలూరు టౌన్ పోలీసులు 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్ర